సౌదీ బస్సు ప్రమాదంతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. విషాదయాత్రగా ఉమ్రా యాత్ర మారింది. మల్లెపల్లిలోని అల్మీనా ట్రావెల్స్ ద్వారా 16 మంది ఉమ్రాకైతే వెళ్లారు. ఫ్లై జోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. మరో ఇద్దరు వేరే ఏజెన్సీ ద్వారా వెళ్లినట్టు గుర్తించారు. ఆసిఫ్ నగర్, హబీబ్ నగర్ నుంచి ఉమ్రాకు వెళ్లారు యాత్రికులు. ట్రావెల్స్ ఏజెన్సీకి చేరుకుంటున్న యాత్రికుల బంధువులు సౌదీలో రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు సేకరించాలని కూడా అధికారులకు ఆదేశం జారీ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిఎస్ మరియు డీజీపీకి ఆదేశం జారీ చేశారు. ప్రాణాలతో బయటపడిన షోయబ్ అనే యువకుడు సౌదీ ప్రమాదంలో భారతీయుల మృతిపై జయశంకర్ స్పందించారు. మదీనాలోని భారత పౌరుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనిపై ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అమూల్య, గత కొంతకాలంగా కూడా ఈ బస్సు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో తీవ్రస్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి. మనం కర్నూలు బస్సు ప్రమాదం చూసాం, అలాగే తాండూరు బస్సు ప్రమాదం చూసాం. 2 ప్రమాదాల్లో కలిపి దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు మరో బస్సు ప్రమాదం జరిగింది సౌదీ అరేబియాకు. సాధారణంగా ఇది మక్కాకు, అంటే ముస్లిం సమాజం మొత్తం కూడా మక్కా వెళ్తే తమ జీవితం పునీతం అవుతుందనే భావనలో ఉంటారు. అది వాళ్ళ ఒక బలమైన నమ్మకం అది. కాబట్టి చాలా మంది వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికోసం అప్పులు చేసి వెళ్లే వాళ్ళు, జీవితం మొత్తం డబ్బులు దాచుకుని వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఈ క్రమంలోనే మన హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా అటు సౌదీ అరేబియా మదీనాకు వెళ్ళటం, మదీనాకు వెళ్లిన క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది ఒకసారి చూస్తే, బస్సు మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న సమయంలో మషీహత్ సమీపంలో భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడి స్థానిక మీడియా చెప్తోంది. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాద్ కు చెందిన వారుగా కూడా స్థానిక మీడియా అయితే సౌదీ అరేబియాకు సంబంధించిన స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏదైతే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు మక్కా నుంచి తమ మత ఆచారాలను పూర్తి చేసుకుని మదీనాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక గల్ఫ్ న్యూస్ వెల్లడించినటువంటి నివేదిక ప్రకారం ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారని, బస్సు ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగడంతోనే వారు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు. మొన్న మనం జరిగినటువంటి కర్నూలు ప్రమాదంలో కూడా ఇదే విధంగా జరిగింది. అటు డోర్ మూసుకుపోవడంతోనే అటు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం, పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిందనే విషయం మనకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు అదే తరహాలో మక్కాలో కూడా జరిగింది. బాధితుల్లో 11 మంది మహిళలతో పాటుగా 10 మంది చిన్నారులు ఉన్నారని, అలాగే వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారుగా కూడా చెప్తున్నారు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్, జిర్రా, హబీబ్ నగర్ చెందిన వారుగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్న అధికారులను వెంటనే అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడాలి, దీనికి సంబంధించి సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అసలు ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరంటారు? ఇది బస్సు డ్రైవరా, లేక ట్రావెల్స్ వాళ్ళ, లేక ఇది అరేంజ్మెంట్స్ లో లోపం అంటారా? సాధారణంగా అక్కడ ఎలా అంటే, ఇప్పుడు మనం బస్సు ప్రమాదం దీనికి సంబంధించి చూస్తే చాలా వరకు బస్సు అక్కడ వేగంగా వెళ్తుంది. అంటే మనకంటే కూడా అక్కడ రోడ్లన్నీ క్లియర్ గా ఉండటం, జనాభా కాస్త తక్కువగా ఉండటంతో రోడ్లన్నీ కూడా, అది కూడా రాత్రి సమయం కావడంతో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడం అది ఖచ్చితంగా డ్రైవర్ ప్రమాదంగా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే మన హైదరాబాద్ కు చెందినటువంటి షోయబ్ అనే వ్యక్తి కూడా క్షేమంగా బయటపడ్డాడని చెప్తున్నారు. ఇది కేవలం డ్రైవర్ తప్పితంగానే చెప్తున్నారు. అయితే అక్కడ అంతర్జాతీయ మీడియా ప్రకారం ఇక్కడ 2 భిన్నమైన వాదనలు వినపడుతున్నాయి. అతను ఏదైతే డీజిల్ ట్యాంకర్ ఉందో అతను సడన్ గా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. మృతి చెందిన వారి పూర్తి వివరాలు ఏంటి వెంకట్? మన హైదరాబాద్ కు చెందినటువంటి వారి వివరాలు చూస్తే రహీం ఉన్నీసా, రహ్మద్ బి, అలాగే షహనాజ్ బేగం, గౌసియా బేగం, ఖదీర్ మహమ్మద్ మౌలానా, షోయబ్ మహమ్మద్, సోహైల్ మహమ్మద్, మస్తాన్ మహమ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షాకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహమ్మద్ మంజూర్, మహమ్మద్ అలీ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఆసిఫ్ నగర్ కు చెందిన వారుగానే తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మృతదేహాలన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి, బూడిదైపోయిన పరిస్థితి కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. బస్సు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే చాలా వరకు కూడా ప్రయాణికులు అసలు అంటే కనీసం ఎమర్జెన్సీ డోర్ల ద్వారా కూడా బయటకు రాలేము. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతోనే కనీసం ఎమర్జెన్సీ డోర్ల ద్వారా కూడా బయటకు రాలేకపోయారు. ఏదో తలుపు దగ్గర ఉన్న డోర్ దగ్గర ఉన్న వాళ్ళే మాత్రం బయటకు వచ్చారని కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మరి ఇప్పుడు మృతదేహాలని తరలించడానికి రవాణా కోసం ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసిందంటారు? ఇప్పటికీ అక్కడ అధికారులు ఎంబసీతో మాట్లాడి ఒక ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేసి మృతదేహాలకు సంబంధించినటువంటి
ఏదైతే ఇప్పుడు కళేబరాలు మాత్రం మిగిలిన పరిస్థితి, చాలా వరకు కూడా బూడిదైపోయింది. కనీసం DNA పరీక్షలకు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఎవరు ప్రాణాలు కోల్పోయారో అందులో ఉన్నటువంటి షీట్ ప్రకారం చెప్పడం తప్ప మొత్తం కూడా ఒక బూడిద కుప్పగా మారిపోయింది బస్సు లోపల పరిస్థితి అంటూ కూడా చెప్తున్నారు. ఇక అయితే సాధ్యమైన వారిని DNA ద్వారా గుర్తించే ప్రయత్నం అనేది జరుగుతుంది. కానీ అసలు అక్కడ పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే మృతదేహాలు అంటే కొంత తరలించే వీలు ఉన్నటువంటి మృతదేహాలను ఇక్కడ తరలించే అవకాశం ఉంది, లేదంటే కొంతమందికి బూడిద ఏదైతే ఉందో దాన్ని అక్కడే ఖననం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. మరి ఇకపై ట్రావెల్స్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీనికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది డ్రైవర్ల లోపమా, లేదంటే అది మనం గతంలో కూడా మనం మాట్లాడుకుంటే ఈ డ్రైవర్ల ఆలోచన విధానం అనేది సరిగ్గా ఉండాలి అనేది అయితే స్పష్టంగా చెప్పాలి. డ్రైవర్ల ఆలోచన విధానం సరిగ్గా లేకపోయి కాస్త నిదానంగా వెళ్తే ఇబ్బంది ఉండదు, కానీ నిదానంగా వెళ్లకుండా వేగంగా లక్ష్యాన్ని చేరుకోవాలనే ఒక పిచ్చి ఆలోచనతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఇప్పుడు జరిగిన ప్రమాదం సౌదీలో జరిగింది. కాబట్టి ఇది దేశాలతో సంబంధం లేదు. సాధారణంగా సౌదీ అని అంటే భద్రతా ప్రమాణాలు ఇవన్నీ కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి, జనాభా కూడా కాస్త తక్కువగానే ఉంటారు. కాబట్టి వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రమాద తీవ్రత అనేది అది డీజిల్ ట్యాంకర్ ని కొట్టడం, మంటలు చెలరేగడం అనేది అది ఎన్ని ప్రమాణాలు తీసుకున్నా, ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే ఆ బస్సులే మనం చూస్తే స్లీపర్ బస్సులు కానీ ఈ విధంగా అన్ని AC బస్సులు ఏవైతే ఉన్నాయో నడిచే శవపేటికలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా ప్రమాదానికి గల కారణం. అంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు దాని గురించి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే వృధా అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెంకట్. సౌదీ బస్సు ప్రమాదంతో హైదరాబాద్ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విషాద యాత్రగా ఉమ్రా యాత్ర అయితే మారింది. మల్లెపల్లిలోని అల్మినా ట్రావెల్స్ ద్వారా 16 మంది, ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది అయితే టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఒక్కసారి ఉమ్రాకు వెళ్లిన వారి లిస్ట్ చూసుకున్నట్లయితే కనుక అందులో రహీం ఉన్నిసా, అబ్దుల్ ఖాదిద్ మొహమ్మద్, పర్వీన్ బేగం, రెహమద్ బి, ఇక షేహనాజ్ బేగం, గౌసియా, అబ్దుల్ ఖాదిర్, మొహమ్మద్ మౌలానా, అబ్దుల్ షోయబ్, సోహెల్ మొహమ్మద్, మస్తాన్ మొహమ్మద్, జకియా బేగం, ఫర్హాన్, షౌకత్, జహీన్ బేగం, మొహమ్మద్ మంజూర్. ఇక వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లిన వాళ్ళు. ఇక ఒక్కసారి ఇప్పుడు సౌదీ రోడ్డు ప్రమాదంలో ఈ తీవ్ర విషాదం అయితే నెలకొంది. ఒక్క కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన 7 హైదరాబాదీలు సజీవ దహనమయ్యారు. మొదటి కుటుంబానికి చెందిన 8 మందిలో షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన 7 కూడా చనిపోయినట్లుగా గుర్తించారు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ చికిత్స పొందుతుండగా అతడి తండ్రి మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్, గౌసియా బేగం మృత్యువాత పడ్డారు. షోయబ్ తాత మొహమ్మద్ మౌలానా, బంధువులు రహీం ఉనిషా, రెహమద్ బి, మొహమ్మద్ మన్సూర్ వీరితో పాటు మరొకరు సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో మృతులలో అయితే 20 మంది మహిళలు మరియు 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బస్సులో మల్లెపల్లి బజార్ ఘాట్ ప్రాంతంకు చెందిన 16 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి 7 సభ్యులు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలకు చెందిన యాత్రికులు మెహదీపట్నంలోని 2 ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. బస్సు ప్రమాదంలో వీరే ఎక్కువ మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో సౌదీ అరేబియాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. మదీనాలో భారత పౌరులకు జరిగిన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభావిత కుటుంబాలకు రియాద్లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్స్టేట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు కూడా త్వరగా కోలుకోవాలని కూడా ప్రార్థించారు. ఇక ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్ర మత్తులో ఉండడం వలన ఎవరూ కూడా బస్సులోంచి తప్పించుకోవడానికి ప్రయత్నించలేకపోయారు. ఇక మృతదేహాలను తరలించడానికి కూడా రవాణా ఏర్పాట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ మరియు కేటీఆర్ కూడా ట్వీట్ చేసి దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా చూసినట్లయితే ట్వీట్ చేశారు, ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక జయశంకర్ కూడా స్పందించి దీనిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. కేటీఆర్ కూడా చూసుకున్నట్లయితే సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం గురించి ట్విట్టర్ ద్వారా ఆయన దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు.
ఒకసారి కేటీఆర్ ఏమన్నారో చూసుకున్నట్టయితే కనుక అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని కూడా తెలిపారు. మక్కా నుండి మదీనాకు వెళ్తున్న సమయంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కూడా, ఇక అలాగే ఊహించని విధంగా జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్ని రకాలుగా సర్కార్ అండగా నిలవాలని కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు.